మన హైదరాబాద్ స్పెషల్ అబ్బా, అండ్ ఎస్పెషల్లీ రంజాన్ సీజన్ లో చేస్తారు బాగా. ఎగ్జాక్ట్లీ. ఓకే. సీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: సీర్ కుర్మా 100 గ్రాములు, పాలు 1/2 లీటర్, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కోవా 1 టేబుల్ స్పూన్, ఇలాచి పొడి 1 టేబుల్ స్పూన్, సాఫ్రాన్ కలర్ వాటర్ 1 టేబుల్ స్పూన్, చక్కెర 1/2 కప్పు. ఒక చిన్న బాండీ లాంటి పెట్టుకుందామండి. ఓకే. ముందుగా మనం కొంచెం నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా. అవును, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. అట్లనే స్వీట్ ఏదైనా స్వీట్ అని మనం ఎప్పుడు అంటాం, అందులో నెయ్యి ఉంటేనే. సో ఫస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్ గీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ జీడిపప్పు, కిస్మిస్ అండ్ అట్లనే పిస్తా తీసుకున్నామండి. దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. సో అన్నీ మిక్స్ చేస్తే మనం ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. సో ఇట్లా లైట్గా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతుంది. ఎస్. ఓకే. సో నాకు తెలిసినంత మనం బాదాం కూడా యాడ్ చేసాం కదా. ఎస్, బాదాం అండ్ బేసికలీ డ్రై ఫ్రూట్స్ ఏవేవైతే ఇష్టం ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ కి తగ్గట్లు. సో డ్రై ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఉన్నవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. వండర్ఫుల్. సో ఒక ప్లేట్ తీసుకుంటారా, ముందుగా ఫ్రై అయిపోయినవి సైడ్లో పెట్టుకుందాం. సో ఇట్లా లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత సో మనం ఒక ప్లేట్లోకి జస్ట్ డ్రై ఫ్రూట్ తీసుకుందాం. సో ఇదే గీలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సీర్ కుర్మా ఉంది కదా, ఆ సీర్ కుర్మాని సేమ్ బౌల్లో మనం వేయించుకోవచ్చు అనమాట ఆ మిగిలిన నెయ్యిలో. ఓకే. సో లైట్ గా అది మొత్తం కలర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం చూడొచ్చు ఇంతకుముందు వైట్ కలర్ లో ఇప్పుడు జస్ట్ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. స్లోలీ ఆ కలర్ చేంజ్ అవుతుంది. మొత్తం అంటే గోల్డెన్ కలర్ మొత్తం ఏగన అవసరం లేదు, హాఫ్ సేమియా ఏగిన పర్లేదు, మనకి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా లైట్గా ఇట్లా గీలో వేయించుకున్నాం కదా. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే. ఇప్పుడు దాన్ని సైడ్లో పెట్టుకుందాం. మనం సేమ్ ఇదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే మిల్క్ ఉంది కదా, పాలు, ఆ పాలను కూడా ఇందులో వేసి మనం మరబెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. పాలు ఏం బాయిల్ చేసుకున్నాం, ఇప్పుడు జస్ట్ ఇందులో వేసి మనం బాయిల్ చేస్తాం అనమాట. ఓకే. ఆల్ రైట్. మరి ఎంత క్వాంటిటీ షీర్ కుర్మాకి మనం ఎంత మిల్క్ తీసుకుంటున్నాం? ఒక 100 గ్రామ్స్ సీర్ కుర్మాకి ఒక ½ లీటర్ మిల్క్ సరిపోతుంది. ఇది ఏంటంటే పల్చగా ఉండాలన్నమాట. సీర్ కుర్మా అంటే తిక్కుగా సేమియా పాయసం లాగా కాకుండా ఇది కొంచెం పల్చగా ఉండాలన్నమాట. అంటే ఈవెన్ తాగేటట్లు కూడా ఉండొచ్చు, లేదంటే స్పూన్తో కూడా తినేలా ఉండాలి, మరి అంత తిక్కు కాకుండా. సో ఇప్పుడు మనం కొద్దిగా ఫ్లేమ్ పెంచుకుందాం. సో అది ప్రాపర్ గా బాయిల్ అయిపోగానే మిల్క్ మనం ఇవి 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పాలు బాగా పొంగుతున్నాయి కదండి, ఇప్పుడు మెల్లమెల్లగా బాయిల్ అవుతూ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకుందాం అండి. ఓకే. మనకు సరిపడినంత షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. టేస్ట్ కి సరిపడా, స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదు లైట్ గా కావాలి అనుకుంటే లైట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మనం 2 persons కి ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అండి. ఈ క్వాంటిటీ సరిపోతుంది కదా. బాగా స్వీట్ తినే వాళ్ళకి 1 person కూడా తింటారండి. నిజంగా నీలాగా. నేను చాలా హెల్తీగా ఉన్నాను కదా. అవును. సో ఆల్రెడీ ఇది కొంచెం బాయిల్ అయిందండి. సో షుగర్ కూడా మరిగిపోయింది. సో మనం స్లోలో పెట్టుకొని సో మనం మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. కొంచెం మిల్క్ కూడా కొంచెం థిక్ అవుతుంది. సో ఈ మిల్క్ మేడ్ సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సో స్వీట్లో వేస్తే ఏమవుతుందంటే కొంచెం రిచ్నెస్ అనేది కొంచెం చాలా థిక్ గా అవుతుంది అనమాట. సో ఈ మిల్క్ మేడ్ కూడా మిల్క్ కంటెంట్స్డ్. సో ఒక 2 స్పూన్ వేసుకున్నాం మనం. ఓకే. ఇట్స్ ఫార్మ్ ఆఫ్ లైక్ కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ. సో మరొక స్పూన్ ఇస్తారా? అట్లనే నేను కోయా కూడా యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకి ఇంకా రిచ్నెస్ బాగా ఉండాలి, లేదంటే ఇంకా కొంచెం కోవా యాడ్ చేసుకుంటాను. 1 స్పూన్ కోవా యాడ్ చేసుకుందాం.
అది కరిగిపోతుంది ఆటోమేటిక్ అది కూడా మళ్ళీ అనదర్ ఫార్మ్ ఆఫ్ మిల్కే. ఎస్. నెక్స్ట్ మనం సాఫ్రాన్ వాటర్ మనం చెప్పుకున్నాం కదా, సాఫ్రాన్ వాటర్ కొద్దిగా లైట్గా వేసుకుందాం. అదే సాఫ్రాన్ వాటర్ అంటే జస్ట్ లైట్ కలర్ అనమాట, సాఫ్రాన్ కలర్. సో జస్ట్ లైట్ కలర్ కోసం అందుకని లైట్గా వేసాను నేను. సో నెక్స్ట్ మనం సీర్ కుర్మా ఇందులో యాడ్ చేద్దామండి. డెఫినెట్లీ. ఎస్. సో ఇది ప్రాపర్ గా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సీర్ కుర్మా యాడ్ చేసుకుందాం. ఓకే. సో లైట్గా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకుందాం. సో సీర్ కుర్మా ఉడకడానికి మోర్ దెన్ 3 minutes ఇస్ ఎనఫ్ అండి. సో ఇమీడియట్లీ ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జస్ట్ ఇమీడియట్లీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ సీర్ కుర్మా కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ కాదు, ఒక 1 pinch ఎలాచీ పౌడర్ మనం యాడ్ చేసుకున్నాం. సో కెన్ వి యాడ్ ఇట్ విత్ అ స్పూన్? yes. ఓకే. స్పూన్ తోని లైక్ యాడ్ చేసేసుకుంటాం. ఒక హాఫ్ స్పూన్ ఎలాచీ పౌడర్ అండి. ఇది మంచి ఫ్లేవర్ గా చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతే బాగుంటుంది. yes. మనం సేమియాలో కూడా యాడ్ చేసుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే అన్నమాట. రైట్. నేను ఎక్కువగా కలర్ కొద్దిగా ఎక్కువగా యూజ్ చేయను నేను. సో లైట్ కలర్ కోసం అని చెప్పేసి లైట్ గా నేను ఫుడ్ కలర్ వేసాను. సో సీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం. మరి డ్రై ఫ్రూట్స్ గార్నిష్ కదా. అవునా? బేసికల్లీ మనం అందులోనే కలిపేస్తాం కదా స్వీట్స్ లో. నెక్స్ట్ కలిపినా సరే కలుపుకునే కదా తింటాం. ఓకే, అలా అంటారా? సరే, ఎక్కడ కలపడం అయితే ఏంటి, కలపడమే కదా. సో ఇప్పుడు మనం లాస్ట్ డిష్ అవుట్ చేసేసుకుందాం సర్వింగ్ బౌల్ లో. ఓకే. సీర్ కుర్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అదే పాన్ లో సీర్ కుర్మా కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత అదే పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. మరిగిన పాలల్లో చక్కెర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పాలల్లో మిల్క్ మేడ్, కోవా, సాఫ్రాన్ వాటర్ కలర్, సీర్ కుర్మా వేసి బాయిల్ చేసుకోవాలి. చివరగా ఇలాచీ పొడి వేసి కొంచెం బాయిల్ చేయాలి. సర్వింగ్ బౌల్లోకి వేసుకుని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సీర్ కుర్మా రెడీ.